బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. బీజేపీ 10 ఏళ్లలో 30 లక్షల కోట్లు దోచుకొని అందులో 14 లక్షల కోట్లు వాళ్ల దోస్తులైన అదానీ, అంబానీలకు రుణమాఫీ చేసిందని దుయ్యబట్టారు. నేను చెప్పింది తప్పని కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీజేపీలో ఎవరైనా నిరూపించగలిగితే రేపు తెల్లవారేసరికి తెలంగాణ సాక్షిగా నా రాజీనామాను బీజేపీ నాయకుల ముఖాన కొడతానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇంకో దిక్కేమో మన దగ్గర రోజు ముక్కు విండి నువ్వు ఎప్పుడు బండి తీసుకొని పెట్రోల్ బంక్ పోతే ముక్కు విండి వసూలు చేస్తారు. చేసి 30 లక్షల కోట్లు వసూలు చేసిండు నరేంద్ర మోడీ. 10 ఏళ్ల పేదవాళ్ల దగ్గర మన రక్తం పీల్చి 30 లక్షల కోట్లు వసూలు చేసిండు. ఆ 30 లక్షల కోట్లతో ఏం చేసిండంటే వాళ్ళ పెద్ద పెద్ద దోస్తులు అదానీలు, అంబానీలు వాళ్లకు 14.5 లక్షల కోట్ల రుణమాఫీ చేసినాడు నరేంద్ర మోడీ. ఇలా మీకు నేను చెప్తే నమ్మకం కలగదు, తప్పు చెప్తున్నామో అనిపిస్తుంది. నేను ఇవాళ మీకు ఇక్కడ కొత్త బస్ స్టాండ్ చేరస్తా కాడ నేను మీకు డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. నేను చెప్పింది తప్పని బండి సంజయో, కిషన్ రెడ్డో లేదన్నా ఎవరైనా బీజేపీ రుజువు చేస్తే నేను రేపు తెల్లారి టైం వరకు ఈ తెలంగాణ తల్లికాడ నా రాజీనామా ఎక్కడ పెట్టి వాళ్ళ ముఖాన నా ఎమ్మెల్యే పదవి కొట్టి నేను మరీ పోతా. దయచేసి గుర్తుపెట్టుకొని నేను చెప్పిన దానిలో వాస్తవం ఉన్నది. 30 లక్షల కోట్లు కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు పేదలను పీడించి పెద్దవాళ్ళకి ఇచ్చినోడు నరేంద్ర మోడీ. అన్ని పీడలు చేసినోడు నరేంద్ర మోడీ.